సాత్వికుడైన తర్వాత మోషేను నాయకుడిగా మార్చి ఈ నాయకుడి చేతికి 40 లక్షల మంది ఇశ్రాయేలీయులను ఈ నాయకుడి చేతికి అప్పగించాడు. ఆమేన్. దైవజనమా, సేవకులైనా సేవకురాళ్ళైనా కోపిస్తే సేవకుడికి దేవుడు ఆత్మలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూడండి. ఆవేశంగా ప్రవర్తించేవాడు ఒకవేళ తలాంతును బట్టి ఆత్మలను సంపాదించుకున్నా వాని కోపిస్తే తనాన్ని బట్టి ఆత్మలను పోగొట్టుకుంటాడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాతో కలిసి చెప్పండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? సేవకుడు సహజంగా ఏం స్వతంత్రించుకోవాలి? భూలోకాన్ని, అంటే ఆత్మలను స్వతంత్రించుకోవాలి. సేవకుడు భూలోకాన్ని ఆత్మలను స్వతంత్రించుకోవాలంటే వాడు ఏమై ఉండాలి? సాత్వికుడై ఉండాలి. దేవుడు ఇక్కడ సాత్వికులు ధన్యులు అన్నారు, కానీ ప్రసంగికుడు ధన్యుడు, వాడు ఆత్మలను సంపాదిస్తాడు అని అల్లా. పాటగాడు ధన్యుడు, వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అల్లా. ప్రతి దైవజనుడు సాత్వికుడై ఉండాలి. నా వైపు చూడండి అమ్మా, సేవకుడు సాత్వికుడైతే మరి మీరు బీపీ పేషెంట్లు అయి ఉండాలనే చెప్పాలి. సేవకుడు సాత్వికుడై ఉండాలి. తమ్ముడు నువ్వు బుస్ అంటే బుసా జార్జ్ బుష్ అయిపోతావు, కుదరదు. సాత్వికం యేసయ్య రూపం, యేసయ్య స్వభావం. ఆయన రూపం మోషేలో కనపడే వరకు 40 సంవత్సరాలు అగ్నిలో కాల్చాడు. బిడ్డలారా, యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నిన్ను కాల్చి బూడిద చేయాలని కాదు, ఆయన లాంటి వారిగా మనం మారాలి. ఇదే దేవుని యొక్క ఆశ. అందుకనే పేతురు గ్రంథంలో పేతురు గ్రంథకర్త అంటాడు, చూడండి ఆ మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 నాతో కలిసి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ నాతో కలిసి చెప్పండి, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం దేవుడు తన పిల్లను శ్రమ పెడతాడట? జీవితకాలం కాదు. ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ ఆపదలు, ఎంతకాలం ఈ అపాయాలు? బ్రతుకు కాలమా? నో. జీవితకాలమా? కాదు. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ అంటాడు కదా, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. దేవుడు మీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా కొంచెం కాలం శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. బైబిల్ చరిత్ర చూడండి. భక్తుడైన యోసేపు గారు ఉన్నాడు. 17వ సంవత్సరం వరకు తండ్రి ఇంటిలో పెరిగాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు ఏమైపోయాడో, బ్రతికాడో చనిపోయాడో అడ్రస్ తెలీదు. 30వ సంవత్సరం వరకు యోసేపు అనేవాడు బ్రతికున్నాడో లేదో ఎవడికి తెలియదు. 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటికి దేవుడు రాజుగా నిలవబెట్టాడు, ప్రధానిగా నిలవబెట్టాడు. యోసేపు ఎంతకాలం బ్రతికాడు? రమారమి 130 సంవత్సరాలు బ్రతికాడు. నేనంట శ్రమలు అనుభవించింది 13, లేదు రాజయ్య వరకు కలుపుకుందామా, శ్రమలు అనుభవించింది 30 సంవత్సరాలు అయితే చూడండి, శ్రమలు అనుభవించింది 30 సంవత్సరాలు అయితే సౌఖ్యాన్ని అనుభవించింది 80 సంవత్సరాల సౌఖ్యాన్ని అనుభవించాడు. ఎంతకాలం? అందుకనే దేవుడు అంటాడు, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట. దావీదు శ్రమలు అనుభవించాడు, దావీదు అపాయాలు అనుభవించాడు, జీవితకాలం అనుభవించలేదు సుమి. కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును అంటాడు. నాతో కలిసి చెప్పండి, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషము కలుగుతుంది. రాత్రి అంతా అన్నాడా? జీవితాంతం అన్నాడా? రాత్రి అంతా అన్నాడా? బ్రతుకంతా అన్నాడా?
బిడ్డలారా, నీ జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, కానీ కొంచెం కాలము శ్రమలు అనుభవించిన తర్వాత తానే మనలను సంపూర్ణులుగా చేసి, తానే మనలను స్థిరపరిచి తన మహిమ కొరకు తానే బలపరుచునుగాక. అయితే మంచిది. ఈ శ్రమల మధ్యలో మనం కొట్టుమిట్టాడేటప్పుడు ప్రతి విశ్వాసి చేయాల్సిన 3 దివ్యమైన పనులు ఈ కీర్తనలో మనం గమనిస్తే, శ్రమల మధ్యలో ఒక విశ్వాసి కొట్టుమిట్టాడేటప్పుడు దేవుని సన్నిధిలో చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థించాలి. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. 26వ అధ్యాయం 21వ వచనం చూడండి అందరూ ఒకసారి. అందరూ మీ బైబిల్ తెరవాలి. చూడండి చూడండి చూడండి, ఆ మాటలు నాతో కలిసి చెప్పండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగియుండుము. చూడు, ఉగ్రత దినాలు అనుభవిస్తున్నాం, శ్రమ దినాలు అనుభవిస్తున్నాం, అపాయకరమైన దినాలు అనుభవిస్తున్నాం. ఈ అపాయకరమైన దినాలు అనుభవించే దినాల్లో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సింది ఏంటో తెలుసా? తన ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రార్థించేవాడైతే ఆ శ్రమనే భవిష్యత్తులో మహిమగా దేవుడు మారుస్తాడు, ఆ కీడునే మేలుగా దేవుడు మారుస్తాడు, ఆ నష్టాన్ని భవిష్యత్తులో లాభంగా దేవుడు మారుస్తాడు. అలా మార్చాలంటే శ్రమ దినాన, ఉగ్రత దినాన, అపాయాల మధ్యలో కలవరపడి అటు ఇటు టెన్షన్ పడిపోయి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిదని పిరికిదానిలాగా నువ్వు చావును కోరుకోవద్దు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా నా జీవితం ఇంతే, ఎదుగు బొదుగు లేని జీవితం, ఈ జీవితం జీవించే కంటే నేనేదైనా అయిపోతే బాగుండు, మరణాన్ని కోరుకోవటం కాదు. ఈ ఉగ్రత దినాన ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదుము గాక. సరిగ్గా దావీదు అదే చేశాడు. చూడండి 13వ కీర్తన చూడండి, అన్నమాట 3వ వచనం, 3-4 చరణాలు, 3-4 చరణాలు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడు చూడండి. యెహోవా నా దేవా, పెద్దగా యెహోవా, ఇంకోసారి యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర నందుకుండను, వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండను, నా కన్నులకు వెలుగునిమ్ము. చూడు ఏమని ప్రార్థన చేస్తాడు. అమ్మ నా వైపు చూడాలి. యెహోవా దేవా అనలా, ఏమన్నాడు? నా దేవా, నా దేవుడు అయ్యా, నా దేవా. వ్యక్తిగతంగా ఎలా అనుభవించుకుంటున్నాడో చూడండి. నా దేవా, నా మీద దృష్టి ఉంచయ్యా. అయ్యా, నేను తూలి పడిపోతే శత్రువు ప్రహర్షిస్తాడయ్యా, వాడు గంతులేస్తాడయ్యా, వాడు పండగ చేసుకుంటాడయ్యా. శత్రువుకి అవకాశం ఇవ్వద్దు. నేను ఓడిపోయానని వాడు గుసగుసలాడొద్దు. నేను పడిపోయిన నా స్థితి చూసి వాడు పండగ చేసుకోవద్దు. అయ్యా, శత్రువు ప్రహర్షించకుండా ఉండునట్లుగా నన్ను నిలవబెట్టయ్యా. బ్రతిమలాడుకుంటున్నాడు దేవుణ్ణి. సంగమా, నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. మాట రాత్రి మా సేవకుల పిల్లలతో కూడా మేము మాట్లాడుకుంటూ ఈ మాట అన్నాను. అమ్మా, నువ్వు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చావనుకో, పగలనక రాత్రి అనక రెక్కల మొక్కలు చేసుకొని అహోరాత్రులు కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఒక మంచి స్థితికి వచ్చావనుకో, నువ్వు మంచి స్థితికి వస్తే బా శహబాష్రా,
ఈ బిడ్డ ఎంత కష్టపడి పైకి వచ్చిందో, బా సహబాషురా అనేవాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదిగితే పైకి వస్తే చూసి ప్రహర్షించేవాళ్ళు పొగిడేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు కూలిపోతే నీ పతనావస్థను చూసి పక నవ్వాలని ఎదురు చూసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఇది లోకంలో జరుగుతుంది. నువ్వు గొప్పోడు అయితే, ఒక ఘనమైన స్థితికి వస్తే, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తబడి శాసించబడి ఒక ఘనమైన స్థితికి వస్తే సహబాషురా, వీళ్ళ పిల్లలు ఎంత కష్టపడ్డారో, సహబాషురా, భార్య భర్త పిల్లలు ఐక్యంగా కలిసి ఎంత చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నారు, బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలరా అని మనల్ని చూసి స్ఫూర్తి తెచ్చుకునేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. నువ్వు నిలవబడితే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. బిడ్డ, నువ్వు గ్రహించు, నువ్వు పడిపోతే పండగ చేసుకుందామని అనుకునేవాడు కోకొల్లలో. నీ గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా? విరోధికి ఎప్పుడు ఆ అవకాశం నేను ఇవ్వకూడదయ్యా. బ్రతుకు కాలమంతా నీ కొరకు నేను నిలవబడాలి, నీ మార్గంలో నేను సాగిపోవాలి. పడిపోయే పరిస్థితి రాకూడదయ్యా. ఆర్థికంగానైనా నేను పతనం కాకూడదు, ఆత్మీయంగానైనా ఏ కోణంలో కూడా, చివరికి నా చదువుల్లో కూడా నేను పతనం కాకూడదు. ఎందుకంటే నేను ఓడిపోతే పండగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు అదే అంటున్నాడు, అయ్యా నేను కూలి తూలి పడిపోతే శత్రువు ప్రహర్షిస్తాడు, వాడు ప్రహర్షించకుండా ఉండునట్లుగా నన్ను లేవనెత్తయ్యా. మన ప్రార్థనలో కూడా ఎంత జ్ఞానంగా అంటే జ్ఞానం అంటే కుయుక్తి కాదు. మరలి ఇక్కడ ఓసారి ఆసా ప్రార్థన చేస్తాడు. 10 లక్షల మంది సైన్యం ఆయన మీద యుద్ధానికి వస్తుంది. ఆయన మీద యుద్ధానికి వచ్చేటప్పుడు ఏమంటాడో తెలుసా? దేవా, నరమాతృని నీ పైన విజయము నొందనీయకు అంటాడు. నాతో కలిసి చెప్పండి, నరమాతృని. పెద్దగా చెప్పండి అమ్మా. ఇంకోసారి, నరమాతృని నీ పైన విజయము నొందనీయకుము. ఓ మాట అడుగుతాను, ఇప్పుడు ఆ 10,000 మంది సైన్యం యుద్ధానికి వచ్చింది దేవుని మీదకా ఆసారాజు మీదకా? నా మీద జయము నొందనీయకుము అని ప్రార్థన చేస్తే బాగుండేది. అట్లా చేయలా. ఏమంటాడు తెలుసా? అయ్యా నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కదయ్యా, నాకు అవమానం వస్తే నీకు అవమానం వచ్చినట్టు కదయ్యా, నా యావత్ బాధలో పాలిభాగస్తుడిగా నీకంటే ఇంకెవరుంటారయ్యా, నా ఓటమి నీ ఓటమయ్యా. అయ్యా నువ్వు ఓడిపోకూడదు, నువ్వు గెలవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆశ ఒంటరివాడైనా ఆ ఒంటరివాడి పక్షాన దేవుడు నిలవబడి అఖండమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. చెప్దాం ఆమేన్. ఆపద దినాన దేవుడు ముఖం చాటేశాడు అనుకున్న దినాన మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఉగ్రత దినాన అంతఃపురములో అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనే ఓడిన చోట నిన్ను గెలిపించటం ప్రారంభిస్తుంది. సనుగు కాదు దీనికి పరిష్కారం, సనుగు కాదు దేవునికి దీనికి పరిష్కారం. ఇంత ప్రార్థన చేశా దేవుడు ఏమి ఇచ్చాడు, ఇంత ప్రార్థన చేశా అట్లెందుకు జరిగింది, ఇంత ప్రార్థన చేశా నా జీవితంలో ఏం జరిగింది? పొర్రపాటున సనుగుడు శబ్దం మన నోట రాకూడదు. ఈ భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల మధ్యలో అంతఃపురం అనే దేవుని సన్నిధికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించుదుముగాక. రెండవది, ఈ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు దేవుణ్ణి కృప వేడుకోవాలి. ఆమేన్. ఏం వేడుకోవాలి? కృపను వేడుకోవాలి. దావీదు అదే వేడుకున్నాడు. చూడండి కీర్తనల గ్రంథం అదే 13వ కీర్తన 5వ చరణం. 13వ కీర్తన 5వ చరణం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పెద్దగా చెప్పండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మీరు అందరు నా వైపు చూడండి, సైలెంట్గా ఉండండి. దావీదు అంటాడు, నేనైతే ఆగండి నా వైపు చూడాలి. నేనైతే మీరు అనొద్దమ్మా, ఆగండి, నా వైపు చూడాలి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మరి మీరు దేని యందు నమ్మిక ఉంచారు?
దావీదు అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను. మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? మేం కూడా మీ కృపయందే నమ్మికుంచామయ్యా, మేం కూడా మీ కృప మీదే ఆధారపడ్డామని. ఆ కృప మీద మనం ఆధారపడదుం గాక. శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు కూర్చొని చేయాల్సింది ఒకటి, దేవా కృపివు, దేవా కృపివు, దేవా కృపివు, దేవా కృపివు. కృపను వేడుకుంటే శ్రమను, నా వైపు చూడాలి, కృపను వేడుకుంటే శ్రమ శ్రమగా తోచదు. ఎంత శ్రమైనా భరించటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. నా మాట అర్థమైందా? నా మాట అర్థం కాలేదా? శ్రమ వచ్చింది నిజమే. ఈ శ్రమలను తట్టుకొని శ్రమల మధ్యలో నిలవబడాలంటే, శ్రమల మధ్యలో తట్టుకొని నిలవబడటానికి కావలసిన శక్తి ఒక క్రైస్తవుడికి అనుగ్రహించేది ఏదో తెలుసా? దేవుని కృప. కృప నిన్ను ఆవరించినప్పుడు శ్రమ శ్రమగా తోచదు. ఆ శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. దావీదు అంటాడు, భక్తుడైన పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనుడునో, ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలహీనుడిని అంటాడు కదా మామూలుగా. ఏమంటాడు? ఎప్పుడు బలహీనుడనో. అదెట్టా? ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలహీనుడిని అని అన్నాలి కదా. ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. ఎందుకో తెలుసా? నా బలహీన సమయంలో కృప నన్ను ఆవరించింది గనుక మానవ బలహీనతలను మించి గంతులు వేసే శక్తి కృపలో నుంచి పుట్టుకొని వచ్చింది. కృప ఎలాంటిదో చెప్తా. నేను 8వ తరగతి 9వ తరగతి చదివేటప్పుడు ఒక చిన్న పిల్లోడి అంట పరిగెత్తుతూ ఉంటే దసరా సెలవుల్లో గడ్డి మీద కాలుబడి మంచు కురిసిన ఆ సందర్భంలో కాలు జారి పడిపోయా. అద్భుతం. ఈ చెయ్యి పెటమని ఇరిగింది, ఇక్కడ పెటమని ఇరిగింది. ఆ ఎముక ఇరిగిన తర్వాత అండి, ఆ రోజుల్లో కార్లు బోర్లు ఏమి లేవు కదా, రిక్షా మీద ఎక్కించి 3 కిలోమీటర్లు మంగళగిరి తీసుకెళ్ళారు. ఆ గతుకుల రోడ్లో చెయ్యి ఇట్టా అంటే నరకం ఎక్కడో లేదు, నా చేతిలోనే ఉందనిపించింది. భయంకరమైన బాధ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటంతో, సార్ ఈ నొప్పి భరించలేకపోతున్నాను సార్, మత్తు ఇంజెక్షన్ చేయండి సార్ అన్న. ఆయన అన్నాడు, మేము చేసే పని మొట్టమొదటి పని అదే నాయన అని ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసిన తర్వాత నొప్పే తెలియలేదండి. పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఇట్లా లాగారంట. వింటున్నారా? పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఇట్లా లాగారంట. ఆ విరిగిన చెయ్యిని పిండి కట్టుతో చేత్తో ఎట్టెట్ట అన్నాడంట. ఇన్ని బలత్కారాలు చేతి మీద జరిగినా ఎంత కూడా బాధ తెలియలా. ఎందుకు చెప్పండి? ఒక్కసారి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత నొప్పిగా అనిపించదు. కృప నువ్వు పొందుకుంటే శ్రమ శ్రమగా తోచదు. ఎంతటి శ్రమనైనా భరించడానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది. ఆమేన్. నిజంగా కృప పొందిన దానివైతే నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో చెప్తాను. చూడండి, నీ భర్త నిన్ను పట్టుకొని అసలు నీ మొహం చూస్తున్న కంపరం పడుతుంది, నాకు అనవసరంగా దొరికావు, శనిదానివి నువ్వు అని అన్నాడు అనుకోండి. కృప పొందితే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రైజ్ లాడయ్యా, ప్రైజ్ లాడయ్యా. ఆడికి అర్థం కాక మెంటలెక్కిపోతే. ఇది అందరికీ రాదండి, అందరికీ రాదు. కృప పొందిన స్త్రీకే ఈ మాట వస్తుంది. కొంచెం గట్టిగా ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. సరే, ఇప్పుడు ఇందాక నవ్వారు, ఇప్పుడు అంట చెల్లె నీ దగ్గరికి వచ్చి, ఏమంటా నిన్ను చేసుకున్నాను నాయి, నా దీపం ఆరిపోయింది అయ్యా, మా పుట్టింట్లో నా బతుకు ఎట్టుండేదో, ఏమంటా నా జీవితానికి దరిద్రానికి నువ్వు తగలడ్డావో, పడక మీ ఇంట్లో పడ్డా, మీ అమ్మ మీరాగండి, మీ అమ్మ ఒక రాక్షసి, నువ్వు దానికి డబలు, ఇక మీ చెల్లి ఉందే, అక్క ఉందే, అమ్మమ్మమ్మో ఆడపడుసులు ఉండాలి కానీ ఎట్లాంటి దరిద్రపు ఆడపడుసులు నా శత్రువు కూడా రాకూడదు. ఇంట్లో మీ నాన్న ఉన్నాడు, మామ, ఇవన్నీ కళ్ళతో చూస్తాడు కానీ చెవులతో వింటాడు కానీ అమ్మ ఎవరిని ఏమనలేని, కళ్ళుండి చూడలేని చెవు. అసలు మీది ఇల్లా? ఇల్లు అంటే ఎట్టుంటుందా? అసలు నేను అనవసరంగా ఈ ఇంట్లో పడ్డాను అన్ని భార్య అంటే
నువ్వు కృప పొందిన వాడివైతే భార్య వైపు చూసి ప్రైజ్లాడమ్మా దేవుడిని దీవించగాక. ఇది అందరికీ రాదు, నవ్వినట్టు అనిపించవచ్చు, ఇది అందరికీ రాదు. కృప పొందిన వాడికి శ్రమగా తోచదు, శ్రమగా తోచదు. శ్రమను భరించడానికి కావలసిన శక్తి కృపను గ్రహించడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకనే దైవజనమా, శ్రమను తొలగించమని ప్రార్థన చేస్తూ దానితో పాటు ఏమడగలమ్మా చెప్పాలి. ఆయన అంటానే ఉంటాడు, కృప పొందుకున్న వాళ్ళు నువ్వేమన్నా అనుకో, నేను దులుపుకొని పోతానంటావు. అట్లాగని పట్టి పట్టినట్టుంటావని కాదు. కృపలో ఉన్న మహాత్యం ఏంటో తెలుసా? అంటది, అయ్యా వివాహం కాకుండా నేను సంతానం కంటే నన్ను పట్టుకొని బజారు స్త్రీ అంటారు కదా, ఇది చెడిపోయిన ఆడదని అంటారు కదా, ఇంత నిందను నేను ఎలా భరించగలనయ్యా? మరియా, నీవు కృప పొందిన దానవు, కృప పొందిన దానవు, కృప పొందిన దానవు. నా కృప నీకు తోడుగా ఉంది. విమర్శించే వాళ్ళు ఎన్ని విమర్శించినా, కానీ నిందలు నీ మీద పడ్డా, తిరస్కారంగా మాట్లాడిన, సూటిపోటి మాటలతో నిన్ను హింసించిన, వాటన్నిటినీ తట్టుకోవటానికి కావలసిన చాలినంత కృప నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాను. గట్టిగా ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, నువ్వు పోతా ఉంటే, దేవుని మార్గంలో పోతా ఉంటే, కొంతమంది కావాలని పని కట్టుకొని నీ మీద నిందలేస్తారు, కావాలని పని కట్టుకొని నిన్ను టార్గెట్ చేసుకొని రకరకాలుగా అంటారు. వాళ్ళు ఎన్నన్నా ఒకటి గుర్తుంచుకోండి, గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు కుక్కలెన్నో అనే సామెత ఒకటి ఉంది కదా. నువ్వు గజరాజానివి, దానికి మించిన దానివి. నువ్వు వెళ్తా ఉంటే కుక్కల్లాంటి మనుషులు ఎంతోమంది మొరుగుతారు, బావు బావు అంటారు, బావు అంటారు. అర్ధరాత్రి పూట ప్రార్థన అంట, ఎక్కడికి వెళ్తుందో ఏమో, దీని నుదుటి బొట్టు లేదు, చెవులకి ఏమీ లేవు, అది ఇది అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎవరిని పట్టించుకోకు. నా పవిత్రత ఏంటో నా ప్రభువుకు తెలుసు, నా భక్తి ఏంటో నా ప్రభువుకు తెలుసు. నా ప్రభు ఎదుట నేను నిందారహితురాలిగా బ్రతికితే చాలు, నా ప్రభు ఎదుట నిందారహితుడిగా బ్రతికితే చాలని పిలిచిన దేవుని ముఖాన్ని చూస్తూ నువ్వు సాగిపో. వాళ్ళు మురిగేయి చెప్పాలి మురుగుతూనే ఉంటారు, నువ్వు వెళ్తానే ఉండు, ఒక్క నిమిషం కూడా ఆగొద్దు. వాళ్ళ వైపు చూసి ఏమరా మురుగుతున్నావు అని అన్నావు అనుకోండి. ఇప్పుడు ఏనుగు పోయేటప్పుడు కుక్క మురిగిందని ఏనుగు ఆగింది అనుకోండి, కుక్క ఏమనుకుంటుందో తెలుసా? నేను ఏనుగునే ఆపేశా. విన్నారా? నా రేంజ్ ఇది. కుక్కకు లేనిపోయిన విలువయొద్దు. కుక్కలు ఎన్నో మురుగుతాయి, కుక్కలు ఎన్నో సూటిపోటి మాటలతో నిన్ను అంటాయి. అదిగో చూడండి, అది చూపించేది అది పెద్దగా చూపించిన ఆయన, మా ఓడి పిసినారి సంఘానికి ప్రెసిడెంట్. అదిగో బిడ్డ, నువ్వు నింద లేకుండా బ్రతుకు. నిష్కారణంగా నిందలేసే వ్యక్తులు ఉంటారు. నేనంట కృప పొందుకుంటే దావీదా, నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావు, మట్టి కొట్టుకొని పోతావు, నాశనం అయిపోతావు. షిమి శపిస్తా ఉంటే మేనల్లు అంటారు, మామయ్య ఒక్కసారి నువ్వు అడు తిరుగు, ఏ చేస్తావు నువ్వు, కళ్ళు మూసుకో అన్నారు. దావీదు అంటాడు, సెరూయ కుమారులారా, నాతో మీకేం పని? నన్ను నిందించమని యెహోవా సెలవిచ్చాడు, నిందించని. మౌనంగా దావీదు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని కృపను పొందినటువంటి వాడు కనుక. ఆమేన్. ఆయన కృప ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఒకటి, శ్రమల మధ్యలో అంతఃపురానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రెండవది, శ్రమల మధ్యలో కృపను వేడుకోవాలి. మూడో మాట ఏంటో చెప్పమంటారా? ఆ శ్రమల మధ్యలో, ఆ చీకటి గాఢాంధకారపు మధ్యలో ప్రవచనమెత్తి విశ్వాసపు వాక్కులు మాట్లాడాలి. పెద్దగా చెబితే ఆమేన్. ఇది నా కొత్త మాట కాదు, దావీదు రాసిన కీర్తనలో నుంచి 13వ కీర్తన చివరి భాగం, 5వ చరణం, 6వ చరణం ఉందా? 6, ఓకే. నాతో కలిసి, యెహోవా నాకు మహోపకారములు
చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం పెద్దగా. ఇది చెప్పి నేను ముగిస్తాను. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, కొంచెం హుషారుగా. నా వైపు చూడు. ఈ కీర్తన 13వ కీర్తన ఎట్లా ప్రారంభించాడు? ఎంతకాలం నన్ను మర్చిపోతావయ్యా, ఎంతకాలం నన్ను విడిచిపెడతావయ్యా, ఎంతకాలం నాకు నువ్వు విముఖుడుగా ఉంటావయ్యా, ఎంతకాలం, ఇంకెంతకాలం. ఏడుస్తూ ఈ కీర్తన ప్రారంభించాడు కదా, ప్రార్థనతో ఈ కీర్తన కొనసాగించాడు కదా, కృపయందు నమ్మిక ఉంచుతానని సెలవిచ్చాడు కదా. కంక్లూషన్ ఏడ్పుతో కంక్లూడ్ చేయలా, ముగింపు ఏడ్పుతో ముగించలా. ఈ కీర్తన యొక్క చివరికి వచ్చేసరికి యెహోవా నాకు మహోపకారములు, నా వైపు చూడాలి, యెహోవా నాకు మహోపకారములు చేయబోవుచున్నాడు అల్లా. అమ్మ ఏమన్నాడు రా తల్లి? చేసి ఉన్నాడు. ఇట్స్ ఫినిష్డ్. చేయకపోయినా చేసినట్టుగా ప్రవచిస్తూ మాట్లాడాడు, జరగకపోయినా జరిగినట్లుగా ప్రవచిస్తూ మాట్లాడాడు. ఆ ప్రవచనపు వాక్కులో ఏమంటాడో తెలుసా? మహోపకారము చేసి ఉన్నాడు అని అల్లా. మహోపకారములు సింగులర్ కాదు, ఫ్లోరల్. మహోపకారములు చేసి ఉన్నాడు, ఒకటి కాదు, అనేక మహోపకార్యాలు యెహోవా నా బ్రతుకులో చేసి ఉన్నాడు అని ప్రవచనమెత్తి మాట్లాడాడు. కాబట్టే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. యెహోవా నాకు మహోపకారములు, పెద్దగా చెప్పాలి బిడ్డ. నువ్వు ప్రార్థన ముగింపుకు వచ్చేసరికి నువ్వేం చేయాలో తెలుసా? దేవా కడుపులు నొప్పి, దేవా కడుపులు నొప్పి, దేవా కడుపులు నొప్పి ఏడ్చావు. ఏడ్చిన తర్వాత ప్రార్థన ముగింపు ఏడ్పుతూ ముగించకూడదు. ఏమనాలో తెలుసా? నన్ను ముట్టినందుకై నీకు స్తోత్రం, నాకు విడుదలిచ్చినందుకై స్తోత్రం, నా కడుపుల నొప్పి తగ్గించినందుకై స్తోత్రం, నా ప్రార్థన నువ్వు విన్నందుకై అని ముగించాలి. కానీ ముగింపులో కూడా అట్ట ముగించకూడదు. ప్రవచనమెత్తి మాట్లాడి విశ్వాసంతో పలుకు, నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన ప్రారంభం, ఎంతకాలం మర్చిపోతావయ్యా, ఎంతకాలం విడిచిపెడతావయ్యా, ఎంతకాలం నాకు విముఖుడుగా ఉంటావయ్యా అని ఏడుస్తూ ప్రారంభించిన కీర్తన విశ్వాసపు పలుకులతో ముగిస్తున్నాడు. ఏమని? యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా అనండి. ఒకవేళ ఏడుస్తూ వచ్చారేమో అనండి, నా నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు నాకు ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నా దేవుడు తొలగించి తిరిగి మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ వెళ్ళే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. 2024 అంతా నీ బ్రతుకు ఇట్లా చాచిన బ్రతుకేమో, విశ్వసించు, ప్రవచనమెత్తి మాట్లాడు. ఈ 2025లో చాచే ఈ చేతిని ఇచ్చే చేయిగా నా దేవుడు మార్చబోతున్నాడు, ఇచ్చే చేయిగా నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రవచనమెత్తి మాట్లాడు. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కీసులాట, గొడవ, ఎప్పుడు వివాదేలేనా, ఇక జీవితం అంతా ఇంతే అని అనుకోకు. సమాధానకర్తయగు దేవుడు నా కుటుంబంలో అడుగుపెట్టి నా సరిహద్దులో సమాధానం కలుగు చేస్తాడు. సమాధానకర్తగా దేవుడు నా బ్రతుకులో క్రియ చేస్తాడని ప్రవచనమెత్తి మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగించును గాక. మహోపకార్యాలు చేయబోతున్నాడు కాదు, చేస్తాడు కాదు, చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవన్నట్టే దేవుడు జరిగించును గాక. ఎంతకాలం ఈ కష్టాలు? కొంతకాలమే. ఎంతకాలం ఈ కష్టాలు? నీలో ఆయన రూపం కనపడే వరకే. శ్రమల మధ్యలో ఏం చేయాలి? అంతఃపురంలో దాక్కోవాలా? శ్రమల మధ్యలో ఏం చేయాలి? భరించటానికి కావలసిన శక్తి కొరకు కృపను వేడుకోవాలి. శ్రమల మధ్యలో ఏం చేయాలి? ప్రవచనమెత్తి ప్రభు బిడ్డలుగా మనం మాట్లాడాలి. పెద్దగా చేద్దాం ఆమెన్. ఈ 3 విశేష తలాంతులు మన మీద దేవుడు కుమ్మరించును గాక.